వాలంటీర్లకు సంబంధించి ఏదో ప్రోత్సాహకరిగా ఒక సభ పెడుతూ చూడండి మనల్ని ఎలా అంటున్నారు, చూడండి మనల్ని ఎలా అంటున్నారంటే నిజంగా వాళ్ళు ఎవరో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, నేను అనుష గారు సుబ్బారావు గారు తిడతాం. కానీ వాళ్ళు పాపం డిగ్రీ చదువుకున్న అమాయకులు. వాళ్ళు 50 ఏళ్లలో ఒక మనిషి, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళతో తప్పు చేపిస్తున్న వ్యక్తి ఎవరు? అందుకే వ్యక్తులను అనకూడదు, వ్యవస్థని క్వశ్చన్ చేయాలి. ఈ రోజు ఎక్కడ సభ జరిగితే ఈ 50 ఏళ్ల నుంచి మనుషుల్ని తోలకొచ్చేటటువంటి కార్యకర్తలాగా వీళ్ళని వాడుతున్నారు పాపం. నిజంగా ఈ రోజు వాళ్ళు వద్దు మనకంటే ఎవరు వాళ్ళు? వాళ్ళు మన ఇంట్లో పిల్లలు, వాళ్ళు మన మనుషులు, వాళ్ళు చదువుకున్న బిడ్డలు. వేలు ముద్ర వేసేవాడు కూడా సర్పంచ్ అయిపోతున్నాడు. కానీ ఈ రోజు డిగ్రీ చదువుకొని వాళ్ళ ముందు చేతులు కట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు మా జీతం 11,700 ఇంకా పెంచాలని కూర్చుంటే వాలంటీర్లు మా జీతం 5,000, మరి మేము అడగట్లేదే, మేమేం చేయాలి అంటే ఎలక్షన్ రావాలా, ప్రభుత్వాలు మారాలా. సో ఈ రోజు మనకి 2,60,000 మంది వాలంటీర్లే మనకి సహాయ సహకారాలు. అంగన్వాడీలకు వేరే సోర్స్ లేదు కదండి. ఇక్కడ మనం చాలా వార్తలు అయితే చూసాం కదా, వేలు ముద్ర వేయించేటప్పుడు పెన్షన్ ఇస్తే నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి, లేదంటే నాకు ఇది ఈ పని చేస్తే నాకు ఈ డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా వాలంటీర్ల దగ్గర. సార్ ఎందుకు తప్పు జరుగుతుంది సార్? ఒక తండ్రికి అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే, అవసరం తెలుసుకొని డబ్బులు ఇవ్వకపోతే ఆ కొడుకు తండ్రి జేబు కొట్టడానికి కూడా ఆలోచించని కొడుకు, రక్త సంబంధికులు. డబ్బు అవసరం మనిషితో ఏ పనైనా చేపిస్తుంది సార్. దాంట్లో ఈ రోజు డబ్బులు ఎందుకు తీసుకుని 5,000తో వాడు ఎట్లా బతుకుతాడు? జరిగాయి కదా వాలంటీర్లు, వైజాగ్ లో చూడలేదా మనం? సార్ మీకు తెలుసా, ఒక డ్రగ్ కోసం ఒక మనిషి 10 తలలు నరికినాడు. అది ఢిల్లీలో నమోదైన కేసు. చాలా చిన్న పోరగాడు. ఎందుకు రా పని చేసావంటే నాకు అది అలవాటు అయిపోయింది, మేము అదేమి చేయలేకపోతున్నాం, వీళ్ళందరినీ చంపేసేయండి, మీకు ఈ డ్రగ్ ఇంత ఇస్తాం, సంవత్సరం పాటు బతికేయచ్చంటే వాడు ఆ ఉన్మాదంతో 10 మంది నరికేసినాడు. ఇక్కడ జరిగింది ఘటన వైజాగ్ లో డ్రగ్ ఎడిటర్లు గంజాయి పంట అరకులో విచ్చలవిడిగా పండిస్తున్నటువంటి పర్యాటక శాఖ మార్చులు. ఏం చెప్పమంటారు? ఈ రోజు మీరు మా డిగ్రీ చదువుకున్న పిల్లల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మా కళ్ళ ముందు చదువుకొని పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఎందుకురా ఇలా అయిపోతున్నారు అంటే ఏముంది లెక్క, ఏముంది దీంట్లో, చూసి చూడనట్టు పోండి, ప్రభుత్వాలు మారిపోతేలే అప్పుడు మాత్రమే మీరు చెప్పినట్టే చేస్తాం, ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి అంటూ మా కళ్ళ ముందు వాళ్ళు ఓటర్లు తీసేస్తున్నారా, లేకపోతే ఎక్కడైతే ముసలి వాళ్ళకి ఇచ్చే డబ్బులు అడుగుతున్నారా, లేకపోతే ఇళ్ల సబ్సిడీ గురించి ఇల్లు కేటాయించాలంటే 2,000 ఇవ్వండి, ఏదో ఒకటి చెప్పి మీ పేరుతో ఇల్లు వచ్చేలా చూస్తాను, ఇంట్లో నాకు 10,000 ఇవ్వండి, మీకు కూడా ఇల్లు నమోదయ్యేలా చూస్తాను అంటూ ఈ రోజు వాళ్ళని దేనికి వాడుతున్నారు సార్? ఒక విద్యావంతులతో ఈ రోజు వాళ్ళు చేయిస్తున్న తప్పులను చూస్తే ఈ 2,60,000 మంది దయచేసి తిరగబడితే సంవత్సరానికి ఒకసారి రిలీజ్ అయ్యే జాబ్ క్యాలెండర్ లో మీరందరూ ఒక గస్టెడ్ క్యాడర్, ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో ఒక సెక్యూరిటీ గల్ల ఉద్యోగాల్లో మీరు ఉంటారు. సో ఈ రోజు మనకి 2,60,000 మంది వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు చాలా నీడెడ్. నిన్నటి రోజు ఒక స్కూల్ టీచరు చెప్పేస్తున్నాడంట స్కూల్లో పిల్లలందరికీ, అరే ఈసారి ప్రభుత్వం మారకపోతే టీచర్లు ఉండరు, ట్యాబుల్లో మీరు పబ్జీలు ఆడుకోవడమే, మీకు భవిష్యత్తు లేదు, భవిత లేదు, మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పి ప్రభుత్వాన్ని గద్దదించండి అని ఆల్రెడీ చెప్పేస్తారు. సో మనం ఈసారి ప్రచారం చేయాల్సిన పని కూడా స్కూల్ టీచర్లు, అంగన్వాడీ వాళ్ళు, ఏది మెగా డిఎస్సి అభ్యర్థులు, ఏదైతే దళితుల మీద జరుగుతున్న దాడులు వాళ్ళే ఉచిత ప్రచారం చేసేసారండి. సో ఈ రకంగా ఏదైతే అమాయకులైనటువంటి వాలంటీర్లని తప్పుడు పనులకు వాడుతున్నారో, విద్యావంతులతో తప్పు చేపిస్తున్నారో, ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దదించితే ఈ 2,60,000 మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతారండి. వాళ్ళు డిగ్రీ చదువుకుందేమి సేవ చేయడానికి కాదు, సేవ చేయడానికి వచ్చానన్న రాజకీయ నాయకుడు మాత్రం 2.5 లక్షల జీతం దొబ్బేస్తాడు, వీళ్ళతో మాత్రం సేవ చేపిస్తారు. అవును, మరి వీళ్ళ తల్లిదండ్రులు సేవ కోసం డిగ్రీ చదివించారా? సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ తప్పండి, దీన్ని పూర్తిగా బహిష్కరిస్తున్నాం. వీళ్ళు ఖచ్చితంగా మంచికి వాడబడతారు, వీళ్ళతో మంచి జరుగుతుంది, జరిపేలా మనం ప్రభావితం చేయాలి. సుబ్బారావు గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి సార్. ఒకటండి, ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వాన్ని నిర్ద్వందంగా దించకపోతే రేపు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండవు, ఈ రాష్ట్రం